మనోహరి, చెంబా ఇద్దరు హాల్‌లో నిలబడి ఉంటే, అప్పుడే బాగి రాథోడ్ కూడా వచ్చి హాల్‌లో నిలబడి ఉంటారు. ఇక బాగి అయితే చాలా కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా అమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు అమర్ ఎందుకు రమ్మని పిలిచాడు? ఏం మాట్లాడాలి? ఏమై ఉంటుంది? అని మనోహరి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే అప్పుడే అమర్ మెట్లు దిగి వస్తూ ఉంటాడు. అదిగో అమర్ వస్తున్నాడు అని మనోహరి చూస్తూ ఉంటే అమర్ చేతిలో రివాల్వర్ ఉంటుంది. ఒక్కసారిగా బాగి, రాథోడ్, మనోహరి, చెంబా అందరూ కూడా రివాల్వర్ పట్టుకొస్తున్న అమర్ వైపు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇక అమర్ నేరుగా రివాల్వర్ పట్టుకొని మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అమర్ రివాల్వర్‌ని అటు ఇటు తిప్పుతూ చూసుకుంటూ ఉంటాడు. "ఏంటి అమర్, నాతో ఏం మాట్లాడాలి?" అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. "నాకు డౌట్‌గా ఉంది" అని అమర్ అంటే, "డౌటా? ఎవరి మీద అమర్?" అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. "నీ మీద" అని అమర్ చెప్తాడు. దాంతో మనోహరి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే బాగి, రాథోడ్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ వింటూ ఉంటారు. "నా కూతురైన అంజుని రణ్వీర్ కూతురని అబద్ధం చెప్పి వాడికి అప్పజెప్పాలని ఎందుకు చూసావు? రణ్వీర్‌కి నీకు సంబంధం ఏంటి? అంజుని రణ్వీర్‌కి ఎందుకు అప్పజెప్పి పంపించేసేయాలని చూసావు? చెప్పు మనోహరి, చెప్పు" అంటూ అమర్ ఉగ్ర రూపంతో అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు. అమర్ అలా అరుస్తూ నిలదీయటంతో మనోహరి ఇప్పుడు ఏం చెప్పాలా అని తెగ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. యెస్, ఈయన సరిగ్గా అడుగుతున్నారు అని బాగి చాలా సంతోషంగా చూస్తూ ఉంటే రాథోడ్ కూడా చాలా సంతోషంగా వింటూ చూస్తూ ఉంటాడు. "నాకిప్పుడు నీ నుంచి సమాధానం తెలియాలి. నేను నిన్నే అడుగుతున్నాను. చెప్తావా లేదా?" అంటూ అమర్ నిలదీస్తూ ఉంటాడు. మరి మనోహరి ఎప్పట్లాగానే రణ్వీర్ నన్ను బ్లాక్‌మెయిల్ చేశాడు, అది ఇది అని చెప్పి తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.